తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న టైప్ 2 డయాబెటిస్ గురించి ఒక కొత్త ఆశ అయితే కలుగుతోంది. ఇది ఒకప్పుడు శాశ్వత వ్యాధిగా భావించిన సరైన ఆహార నియమాలు, జీవనశైలి మార్పులతో దీనిని నియంత్రించడమే కాకుండా వెనక్కి మళ్లించే అవకాశం ఉందని తాజా పరిశోధనలు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ పనితీరును సమతుల్యం చేయడమే దీనికి కీలకమని వారు సూచిస్తున్నారు. శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం లేదా తగినంత ఉత్పత్తి చేయకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యను ఎదుర్కోవడానికి 7 రకాల ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ ను ఎదుర్కోవడంలో సరైన ఆహార ఎంపిక అత్యంత కీలకం. ముఖ్యంగా పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆకుకూరలు, బ్రోకలీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలను భోజనంలో ముందుగా తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా ఉంటాయి. అదేవిధంగా తెల్లన్నం, మైదా వంటి శుద్ధి చేసిన ధాన్యాలకు బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్స్ వంటి సంపూర్ణ ధాన్యాలను ఎంచుకోవడం వల్ల కూడా చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచకుండా కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడంలో తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్లు బాగా సహాయపడతాయి. చికెన్, చేపలు, గుడ్లతో పాటు శనగలు, బీన్స్, పప్పులు వంటివి తీసుకోవడం వల్ల కండరాల ఆరోగ్యం మెరుగుపడి ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. అవకాడో, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియను మరింత నెమ్మదింపజేస్తాయి, చక్కెర రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీ పండ్లలో చక్కెర తక్కువగా, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడతాయి. ఇక చక్కెర లేకుండా తీసుకునే గ్రీన్ టీ లేదా కాఫీ కూడా గ్లూకోజ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ను సమర్థవంతంగా నివారించవచ్చని, తొలి దశలో ఉన్నవారు దీనిని వెనక్కి మళ్లించే అవకాశం కూడా ఉందని వారు భరోసా ఇస్తున్నారు.